హాయ్ హలో. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైర్ మీ నౌ. సో బాగున్నారని అనుకుంటున్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రైట్, నేను కూడా సూపర్గా ఉన్నాను. సరే, ఈరోజు వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ ఇంపార్టెంట్ టాపిక్ అంటే, మన లైఫ్లో చాలామందిని మనం రెగ్యులర్గా మనం కలుస్తూ ఉంటాం. కలిసిన ప్రతిసారి కూడా ఎవరిని కలిసినా కానీ దానికి ఒక పర్పస్, దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. సో మనం ఎవరినైతే కలుస్తున్నామో ఆ పర్సన్తో జరిగేటువంటి మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ కూడా అయి ఉంటుంది. సో మరి మనం కలిసేటువంటి పర్సన్ దగ్గర మనం ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే మన ఇంప్రెషన్ని మనం గెయిన్ చేయాలి అని అంటే ఒక పాజిటివ్ అప్రోచ్ మన మీద క్రియేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ 3 టిప్స్, రైట్? ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 3 టిప్స్ టు ఇంప్రెస్ ద పర్సన్ విచ్ యూ హ్యావ్ మెట్ ఇన్ యువర్ ఫస్ట్ ఇన్స్టాన్స్. మీ ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే మీరు ఎవరినైతే కలుస్తున్నారో ఆ పర్సన్ దగ్గర ఎలా ఇంప్రెషన్ కొట్టేయాలి ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే. సో మనం వెళ్ళిన పర్పస్ వెంటనే ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఉపయోగపడతాయి మీకు. సో స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎటువంటి కంటెంట్ మీకు అవసరమో, ఎలాంటి కంటెంట్ మీకు వీడియోస్ రూపంలో కావాలో అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఫర్దర్గా నేను అలాంటి వీడియోస్ని క్రియేట్ చేసి మీ ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తాను. రైట్, అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఫర్దర్గా నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్స్గా వస్తూ ఉంటాయి. రైట్, ఈరోజు వెళ్ళిపోదాం మన టాపిక్లోకి. వెళ్ళిపోతే ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే మీరు ఒక పర్సన్ని కలిస్తే ఆ పర్సన్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అని చూస్తే నేను మీకు 3 టిప్స్ చెప్తానన్నాను కదా. ఆ 3 టిప్స్ ఏంటి అని అంటే, అందులో నెంబర్ 1 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకే కాదు, నాకైనా ఎవరికైనా సరే చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఏదో బుక్ చదువుతూ ఉంటే ఒక బుక్లో ఈ 3 పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు. సో ఇది మనం వీడియోగా ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది, వీడియోగా ఒకసారి మనం ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఎవరికైనా యూజే కదా అనిపించి నేను ఈ పర్టికులర్ వీడియో అనేది చేయటం జరుగుతుంది. సరే, నెంబర్ 1 ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే, మీరు ఎవరినైతే కలుస్తున్నారో, మీరు ఎవరిని కలిసినా రెగ్యులర్గా మనం చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, చాలామంది హైయర్ అఫీషియల్స్ని కలుస్తూ ఉంటారు, చాలామంది మేనేజర్స్ని కలుస్తూ ఉంటారు. రైట్, వెన్ యు ఆర్ గోయింగ్ టు ద ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలామందితో మీరు మాట్లాడుతూ ఉంటారు. సో మీరు మన రెగ్యులర్ డే టు డే లైఫ్లో చాలామందిని మనం కలుస్తూ ఉంటాం, చాలామందితో మనం రకరకాల డిస్కషన్స్ చేస్తూ ఉంటాం. కొంతమంది బిజినెస్ డీల్స్ చేస్తారు, కొంతమంది ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆఫర్ లెటర్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది రకరకాల డీల్స్ చేస్తూ ఉంటారు. సో ఆ డీల్స్ చేసే ప్రతిసారి కూడా మనం అనుకున్నటువంటి డీల్ మనం అనుకున్న దాని ప్రకారం రావాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటనంటే, ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసేటువంటి పాయింట్ ఏంటంటే, నెంబర్ 1 మన డ్రెస్సింగ్ సెన్స్ అండి. మన అటైర్ చాలా చాలా ఇంపార్టెంట్. అటైర్కి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, లేదా మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు, లేదా మనం ఏదైనా ఏదైనా ఒక బర్త్డే ఫంక్షన్కో, లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్కి మనం ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఈవెన్ మనం ట్రావెల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి సిచ్యువేషన్కి, లేదా ప్రతి ఒక్క టైంలో మనం డిఫరెంట్ డ్రెస్సింగ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. రైట్, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఒక రకమైన డ్రెస్సింగ్ వేసుకుంటాం. అలాగే రైట్, ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్రెస్సింగ్, ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక డ్రెస్సింగ్, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక డ్రెస్సింగ్. చూసారా, మన లైఫ్లో మనం రెగ్యులర్గా మన డ్రెస్సింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో. సో మనం ఎవరినైతే ఒక పర్సన్ని కలవాలనుకుంటున్నామో ఆ పర్సన్తో కలిసేటువంటి పర్పస్ మనకి ఎంత ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నామో, మరి అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి పర్సన్ని మీరు కలవాలి అనుకున్నప్పుడు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సినటువంటి పాయింట్ కూడా ఫస్ట్ పాయింట్ డ్రెస్సింగే, మన అటైరే.
రైట్. మన డ్రెస్సింగే చెప్పేస్తుంది. మన డ్రెస్సింగ్ సెన్స్ని బట్టే ఎదుటివాడు సెన్స్ అవుతాడు. ఏంటది? ఈ మీటింగ్ వీడికి ఎంత ఇంపార్టెంట్, ఈ మీటింగ్ ఈ పర్సన్ నన్ను కలుస్తున్నాడు అని అంటే అతను డ్రెస్సింగ్లోనే. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లాగే ఒక టీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి, ఓ టీ షర్ట్లో నేను ఇంటర్వ్యూకి ప్రజెంట్ అయ్యాను అనుకోండి. సో ఇంటర్వ్యూయర్ ఏమనుకుంటాడు, ఓకే ద పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ ద జాబ్. He is attending the interview with a t-shirt, so he is not at all serious about the interview, he is not at all interested to do a job. So this is what the interviewer may thought about me. నా గురించి ఈ విధంగా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎవరిని కలిసినా, ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే ఎవరిని మీట్ అయినా కానీ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ డ్రెస్సింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో డ్రెస్సింగ్కి ప్రయారిటీ ఇచ్చుకోండి. మీరు వెళ్తున్నటువంటి పర్పస్, మీరు చేయాలనుకున్నటువంటి డీల్ ఖచ్చితంగా కన్ఫర్మ్గా సక్సెస్ అవుతుంది. రైట్. అండ్ సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి, మీరు ఎవరినైతే మీట్ అవుతున్నారో ఆ పర్సన్ అంత ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్నారు అనగానే వెంటనే మనం ఆ పర్సన్ని చూసి ఒక మంచి ప్లెజెంట్ స్మైల్తో ఆ పర్సన్ని ఇన్వైట్ చేయండి. అదేంటి సార్, మనం కదా కలవడానికి వెళ్ళింది, మనం ఇన్వైట్ చేయటం ఏంటి అని అంటే, నాతో డిస్కషన్కి నువ్వు రెడీయా అనేటటువంటి అప్రోచ్తో నీతో డిస్కస్ చేయడం నాకు కూడా అంతే ఇంపార్టెంటు, నీతో డిస్కస్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్, కాబట్టి రండి అని చెప్పి అన్నట్టుగా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, లేకపోతే మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఎవరినైనా మనం ఫస్ట్ టైం కలిస్తే నమస్కారం పెడతాం కదా. సో ఆ నమస్కారం పెట్టేసి ఆ పర్సన్తో ఒక మంచి స్మైలింగ్ ఫేస్తో ఆ పర్సన్ని గ్రీట్ చేయండి. అది కూడా మీకు మీ యొక్క మీటింగ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. మీ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రైట్. మీరు వెళ్ళేటప్పుడే మొహం అంతా ఒక రకంగా పెట్టేసుకొని, ఎందుకు కలుస్తున్నాను రా బాబు వీడిని, ఎందుకు ఈ మీటింగ్, నాకు ఏంటి పని అనేటట్టుగా మీరు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా ఎదుటివాడు వెంటనే సెన్స్ చేసేస్తాడు, వీడికి నన్ను కలవడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వీడి ఫేస్ ఇలా ఉంది, సో ఈ మీటింగ్ నాకు అవసరమా, సర్లే ఏదో వచ్చాడుగా, సర్లే కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోదాంలే అనే టైప్లో ఎదుటి పర్సన్ రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు చేయాల్సిన పాయింట్, గ్రీట్ ద పర్సన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు మీట్. రైట్. మీరు ఎవరినైతే కలుస్తున్నారో ఆ పర్సన్ని గ్రీట్ చేయడం, ఆ పర్సన్కి నమస్కారం లేదా గుడ్ మార్నింగ్, లేకపోతే హాయ్ లేదా హలో, లేకపోతే గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, లేదంటే బాగున్నారా, ఎలా ఉన్నారు, ఫ్యామిలీ అందరూ బాగున్నారా, మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇటువంటి గ్రీట్ వర్డ్స్ అన్నీ కూడా మీరు ఏ పర్సన్ అయితే కలుస్తున్నారో ఆ పర్సన్కి మీరు మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అప్పుడు మీరు చేసే ప్రతి డిస్కషన్ కూడా చాలా హెల్దీగా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో రెండవ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, గ్రీట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. మీరు వెళ్ళిన పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి, మీరు చేయాలనుకుంటున్న డిస్కషన్ హెల్దీగా ఉండాలి అని అంటే గ్రీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. గ్రీటింగ్ అంటే గ్రీటింగ్ కార్డ్ ఇవ్వటం కాదు. గ్రీటింగ్ అంటే మీ మనసులో ఆ పర్సన్ పట్ల ఎలాంటి ఫీలింగ్ ఉందో, అంటే ఆ పర్సన్ని కలవడం మీకు ఎంత ఇంపార్టెన్సో, ఆ ఇంపార్టెన్స్ అనేది మీ ఫేస్లో, మీ స్మైల్లో, మీ అప్రోచ్లో తెలియచేయండి. రైట్. ఇది సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నౌ ద థర్డ్ పాయింట్. రైట్. థర్డ్ పాయింట్ ఏంటి, మూడవ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటనంటే, మీరు ఏ టాపిక్ మీద అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ టాపిక్లోకి ఇక మీరు కలిసిన పర్సన్ని మీ డిస్కషన్లోకి తీసుకురండి. సో మీ డిస్కషన్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ టాపిక్ని మీరు డిస్కస్ చేసేటప్పుడు కూడా కొన్ని పాయింట్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఏంటో పాయింట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ టాపిక్ మీద అయితే మాట్లాడుతున్నారో ఆ టాపిక్ మీద క్లియర్ కట్ క్లారిటీ ఉండాలి. క్లియర్గా మీకు క్లారిటీ ఉండాలి, ఎదుటివాడికి కాదు. ఎదుటివాడు మీరేం చెప్తారో విందాము, మీరు చెప్పే దాన్ని బట్టి రెస్పాండ్ అవుదాము అనే పాయింట్కే వస్తాడే కానీ అతనికి క్లారిటీ ఉండదు, మనకి క్లారిటీ ఉండాలి. మనం ఏ పాయింట్ మీద అయితే మాట్లాడాలనుకున్నామో ఆ పాయింట్ మీద క్లారిటీ ఉండాలి. అంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది కన్ఫర్మ్గా ఖచ్చితంగా ఉండాలి. మనకు ఆ పర్టికులర్ టాపిక్ మీద, మనకు ఆ టాపిక్ మీద క్లారిటీ లేకపోయినా, గ్రిప్ లేకపోయినా
మనం చేసేటువంటి ఆ మీటింగ్ యూజ్లెస్ మీటింగే కానీ యూస్ఫుల్ మీటింగ్, పర్పస్ఫుల్ మీటింగ్ అయితే అవ్వదు. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు టాపిక్ని డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ ఉంటేనే మాట్లాడండి, క్లారిటీ లేకపోతే మాట్లాడొద్దు. క్లారిటీ లేకుండా ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేకపోతే చీకట్లో రాయేయడం, ఇలాంటివన్నీ చేస్తే మాత్రం డెఫినెట్గా ఎక్కడో ఒక చోట మనం ఖచ్చితంగా బోల్తా పడతాం. బోల్తా పడిన చోట మనం ఫేక్, లేదా మనం ప్రొడ్యూస్ చేస్తున్న డేటా అంతా కూడా ఫేక్ డేటా అని తెలిసిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్రొడ్యూస్ చేసేటువంటి మీరు డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓ మంచి క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని అర్థం చేసుకోండి. తర్వాత రెండవది, మీరు చెప్పేటువంటి టాపిక్, మీరు మాట్లాడేటువంటి మాటలు చాలా క్లియర్గా ఉండాలి, అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు నాకు తమిళ్ వచ్చు కదా అని చెప్పి నా ఎదుటి కూర్చున్న వాడికి కూడా తమిళ్ వచ్చు అనుకోవడం తప్పు. లేదా నాకు ఇంగ్లీష్ వచ్చు కదా అని చెప్పి ఎదుటివాడికి కూడా నేను మాట్లాడిన ఇంగ్లీష్లో వాడికి కూడా అర్థమైపోద్ది అనుకోవడం తప్పు, రైట్? సో మీ ఎదుటివాడి ఎలా ఉన్నాడు, మీ ఎదురు కూర్చున్న వాడి మెంటల్ స్టేటస్ ఏంటి, అతని అండర్స్టాండబిలిటీ ఎంత అనేది తెలుసుకున్న తర్వాతనే మనం మాట్లాడాలి. అంటే మన కమ్యూనికేషన్ షుడ్ బి వెరీ క్లియర్, వెరీ క్రిస్టల్ క్లియర్. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. క్రిస్టల్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో, ఎంత నీట్గా కనిపిస్తుందో మన మాట కూడా అంతే నీట్గా ఉండాలి. మనం మాట్లాడే మాటలు ఎదుటివాడికి వినపడేలాగా, అర్థమయ్యే వాయిస్లో మాట్లాడాలి. కొంతమంది లాస్ట్ వర్డ్స్ ఏం చేస్తారంటే మింగేస్తూ ఉంటారు కొంతమంది. జనరల్గా హ్యూమన్ సైకాలజీ అనుకోండి, జనరల్గా చాలామంది ఫియర్తోనో, కాన్ఫిడెన్స్ లేకపోవడమో, లేకపోతే నలుగురిలో నిలబడి మాట్లాడడం తెలియకో, లేకపోతే ఫస్ట్ టైం అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు జనరల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్సే. అయితే వీటినే మనం రెక్టిఫై చేసుకోవాలి, వీటి నుంచే మనం బయటికి రావాలి, రైట్? వీటి నుంచి బయటకు వస్తే ఆబ్వియస్లీ సక్సెస్సే. సో మాట్లాడే ప్రతి మాట కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, క్రిస్టల్ క్లియర్గా మాట్లాడాలి, వాయిస్ ఆడిబుల్గా ఉండాలి ఎదుటి కూర్చున్నవాడు. సారీ, మళ్ళీ చెప్పండి ఒకసారి, ఇలా రాకూడదు. లేకపోతే మనం చెప్పే డేటా ఎదుటివాడికి అర్థం కాకపోయినా, వినపడకపోయినా మళ్ళీ ఏదో ప్రాబ్లం. మనం చెప్పింది సరిగ్గా వినపడకపోయినా సరే రాంగ్ వేలో అర్థం చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. రాంగ్ వేలో రిసీవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. So that's why you need to do here is whatever you are going to talk or whatever you are going to explain, that should be very clear and that should be too audible to your receiver. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ పర్సన్కి క్లియర్గా అర్థమయ్యేలా ఉండాలి, క్లియర్గా వినిపించేలాగా ఉండాలి. ఇది రెండవ పాయింట్, మీరు మీ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు. అండ్ కమ్యూనికేషన్తో పాటు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనంటే, మనం మాట్లాడేటప్పుడు అంత సీరియస్గా పెట్టేసుకొని మాట్లాడడం కాదు. సీరియస్గా పెట్టుకొని అంటే సిచ్యువేషన్ బట్టి మన ఫేస్లో మాడ్యులేషన్స్ కావాలి, సిచ్యువేషన్స్ బట్టి మన ఫేస్లో మూమెంట్స్ ఉండాలి. ఇలాగే కూర్చొని ఐఎమ్ హేమంత్ కుమార్, ఐఎమ్ సో అండ్ సో, టుడే ఈజ్ మై బర్త్డే, టుడే ఈజ్ మై మ్యారేజ్ డే, ఇలా చెప్పాను అనుకోండి. బర్త్డే అని అంటే ఏంటి, అదొక హ్యాపీయెస్ట్ థింగ్. అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీ ఫేస్లో ఆ బర్త్డే వైబ్స్ కనిపించాలి. మ్యారేజ్ డే అని అన్నాం అనుకోండి, టుడే ఈజ్ మై మ్యారేజ్ డే అన్నాను అనుకోండి, లేదా టుడే ఈజ్ మై మ్యారేజ్ డే అన్నాను అనుకోండి. మ్యారేజ్ డే అనేది జనరల్లీ ఎవరికైనా కానీ, ఎవరి లైఫ్లో అయినా కానీ కావాలనుకునేది, జనరల్గా ఉండాలని కోరుకునేటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డేస్లో మ్యారేజ్ డే ఒకటి. సో అటువంటి మ్యారేజ్ డేని ఏడుస్తూ చెప్పేవనంటే మీ మ్యారేజ్లో డే ఉంది కానీ మ్యారేజ్ లేదనే పాయింట్ అర్థమైపోద్ది ఎదుటివాడికి. సో కాబట్టి బెటర్ వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్, వాట్ ఎవర్ యు ఆర్ టెల్లింగ్ టు ద అదర్ పర్సన్, that should be presented with your receiver according to the situation. You need to change your face modulations, right? మీ facial expressions అనేవి మారుస్తూ ఉండాలి. కొన్నిసార్లు మనం మాట్లాడిన మాటలు రిసీవ్ అవ్వకపోయినా కొన్నిసార్లు మన బాడీ లాంగ్వేజెస్తోనే అర్థం చేసుకుంటారు ఎదుటి వాళ్ళు.
రైట్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. మన మాటే మనమేంటో డిసైడ్ చేసేస్తుంది. సో మన మాటను బట్టే మన క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేసేస్తుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రజెంట్ చేసేటువంటి ఎదుటివాడి దగ్గర మీరు ప్రజెంట్ చేసే ప్రతిసారి కూడా ఏది మాట్లాడినా కానీ స్మైల్తో మాట్లాడండి. తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చండి. ఏమన్నా ఎక్సైటింగ్ న్యూస్ చెప్పాలనుకోండి, వావ్ దిస్ ఈస్ దట్ ఈస్ దిస్, ఐ గాట్ ఎ జాబ్ ఆపర్చునిటీ ఎట్ సో అండ్ సో, ఈ విధంగా చెప్పాలి. ఐ గాట్ ఏ జాబ్ ఆపర్చునిటీ ఎలా అంటే కరెక్ట్ కాదు కదా. సో దట్ ఈస్ వై యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వెన్ యూ ఆర్ ప్రజెంటింగ్ ఎనీ ఎక్సైట్మెంట్ న్యూస్, దట్ ఎక్సైట్మెంట్ షుడ్ షో ఆన్ యువర్ ఫేస్. వెన్ యూ ఆర్ ప్రజెంటింగ్ ఎనీ సాడ్ న్యూస్, దట్ సాడ్నెస్ షుడ్ బీ దేర్ ఆన్ యువర్ ఫేస్. ఆ సాడ్నెస్ని కూడా నవ్వుతూ చెప్పమని నా ఉద్దేశం కాదు. రైట్, అదొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి, మీ మాట క్లియర్గా ఉండాలి, మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇదే. ప్లెజెంట్ స్మైల్తో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ప్రజెంట్ చేస్తూ మీ టాపిక్ని ప్రజెంట్ చేయండి. అండ్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కొంతమంది ఇంకోటి ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన వాయిస్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే కొన్నిసార్లు హై పిచ్లో ఉంటుంది, కొన్నిసార్లు లో పిచ్లో మాట్లాడుతున్నా, కొన్నిసార్లు ఎక్సైట్మెంట్తో మాట్లాడుతున్నా, కొన్నిసార్లు ఎక్స్ప్రెసివ్గా మాట్లాడుతున్నా. సో దట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ కమ్యూనికేషన్. మన కమ్యూనికేషన్లో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి ఉండాల్సిందే. ఇవి లేకుండా కనుక మీ కమ్యూనికేషన్ చేస్తే ఉపయోగం లేదు. మళ్ళీ చూడండి, నేను మాట్లాడే ప్రతిసారి కూడా నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ, లేదంటే నా హ్యాండ్ మూమెంట్స్, ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రైట్, నా హ్యాండ్ మూమెంట్స్ చూస్తున్నారు మీరు. నా ఫేస్లో ఇప్పటిదాకా 1000 ఎక్స్ప్రెషన్లు చూసి ఉంటారు. ఆ 1000 ఎక్స్ప్రెషన్స్ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకొని ఉంటారు. సో అవన్నీ కూడా అంటే అవి లేకపోతే మనం చేసే డిస్కషన్ ఫ్రూట్ఫుల్గా ఉండదు, లేదంటే హెల్తీగా ఉండదు. కాబట్టి నాలుగవదిగా అంటే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లారిటీ మెయింటైన్ చేయండి, కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉండండి. తర్వాత మాట్లాడేటప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నాలుగవది, ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, మన వాయిస్ మాడ్యులేషన్ అండి. ఆ వాయిస్ మాడ్యులేషన్ ప్రాపర్గా కనుక మనం మెయింటైన్ చేయకుండా ఒకే పిచ్లో వెళ్ళాము అనుకోండి. ఇప్పుడు టీవీ నైన్లో న్యూస్ చదువుతారండి. టీవీ నైన్లో న్యూస్ చదివే వాళ్ళు ఎలా చదువుతారు? రీసెంట్గా అక్కడ ఎవరో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరో ప్లేన్ క్రాష్లో పాపం చనిపోయారు. సో ఇప్పుడు ఆ న్యూస్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? టీవీ నైన్ వాళ్ళు నవ్వుతూ చెప్తారా, లేకపోతే గట్టిగా అరిచి చెప్తారా? 1 1 1 2 2 2 అనే అడ్వర్టైజ్మెంట్ చెప్పినట్టుగా చెప్తారా? అది చెప్పరు. ఎలా చెప్తారు? ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొడ్యూస్ చేయాలంటే అది సాడ్ న్యూస్ కాబట్టి, దట్టు ఒక స్టేట్కి ఉన్న డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా ఉన్న పర్సన్ కాబట్టి, సో ఆ న్యూస్ని ఎలా ప్రజెంట్ చేయాలో అలాగే ప్రజెంట్ చేస్తారు. వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఒకే వేలో, ఒకే స్లాంగ్లో, ఒకే లైన్లో వెళ్తూ ఉంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. రైట్. సో కాబట్టి ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో కూడా చూస్తే మీరు కొన్నిసార్లు డిఫెన్స్ ఆడతాడు, కొన్నిసార్లు 6లు కొడతాడు, కొన్నిసార్లు 4లు కొడతాడు, కొన్నిసార్లు తాను డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు బాల్ నుంచి. అంటే ఆ క్రికెట్ ఆడేటువంటి విరాట్ కోహ్లీ ఏ విధంగా అయితే డిఫరెంట్ డైమెన్షన్స్ చూపిస్తున్నాడో అతని బ్యాటింగ్లో, మన వాయిస్లో కూడా అంతే. అదే విధంగా అన్ని రకాల మాడ్యులేషన్స్ ఉండాలి. మన వాయిస్ మాడ్యులేషన్ కూడా పాట పాడేటప్పుడు కూడా వినండి. పాట పాడేటప్పుడు కూడా ఒకటే విధంగా చదివినట్టుగా ఉండదుగా, చదివినట్టుగా రాదుగా. దాన్ని కూడా ఎలా చెప్తారు? నీట్గా చక్కగా హై మాడ్యులేషన్స్, స్లో మాడ్యులేషన్స్, ఫాస్ట్ మాడ్యులేషన్స్, లేకపోతే పిచ్ పెంచడం తగ్గించడం, ఈ విధంగా ఉంటూ ఉంటాయి. సో టు హ్యావ్ అన్ ఇంప్రెసివ్ డిస్కషన్ విత్ యువర్ receiver, so always you need to do voice modulations. That is very important point. అండ్ అలాగే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, కంప్లీట్గా డిస్కషన్లో ఉండొద్దండి. చాలామంది ఏం చేస్తారంటే, ఒక సీరియస్ డిస్కషన్లోకి దిగితే అదే డిస్కషన్లో కంటిన్యూ అవుతూ ఉంటారు.
అప్పుడేమవుతుందంటే వినే వాళ్ళకి కొన్నిసార్లు బోర్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు "ఆహా! ఏంటి ఈ డిస్కషన్ ఏంటి? ఏంది ఈ గోల ఏంటి?" అనే సిచ్యువేషన్స్ వస్తాయి. సో, అందుకే ఏం చేయాలి? కొన్నిసార్లు మధ్యలో జోక్స్ ఉండాలి. కొన్నిసార్లు మధ్యలో ఏమంటారు ఆహ్, మన మెంటాలిటీని ట్రిగ్గర్ చేసేటట్టుగా మన మెంటాలిటీని కొంచెం వార్మప్ చేసే విధంగా కొన్ని జోక్స్ ఇప్పుడు ఒక టీచర్ క్లాస్‌లో నేను కూడా లెక్చరరే కాబట్టి నేను మీకు చెప్తున్నాను. క్లాస్‌లో నేను లెసన్ చెప్పేటప్పుడు కూడా కంటిన్యూగా నేను లెసన్ చెప్తే స్టూడెంట్ వినడు. 20 నిమిషాలు వింటాడు, పావుగంట వింటాడు, 20 నిమిషాలు వింటాడు. తర్వాత అవ్వంగానే 20 నిమిషాలు దాటిన తర్వాత వాడి మైండ్ మెల్లిగా డీవియేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటది. అప్పటిదాకా ఇలా చూసిన పర్సన్ కాస్త ఇలా చూస్తూ ఉంటాడు. లేకపోతే ఇలా చూస్తూ ఉంటాడు. సో, ఎందుకనంటే మైండ్ సెట్ మారిపోతూ ఉంటది. ఏంది ఈ క్లాస్ కంటిన్యూ అవుతా ఉంది ఇంకా ఏంటేనని. అందుకే మధ్యలో మనం మాట్లాడే డిస్కషన్‌కి తగ్గట్టుగా మనం మాట్లాడే డిస్కషన్‌కి వీలుగా ఏదైనా ఒక జోకో, లేకపోతే ఏదైనా ఒక స్టేట్మెంట్ లాంటిదో, లేకపోతే ఏదైనా ఒక షాయరీ లాంటిదో, ఒక సామెత లాంటిదో ఇలాంటివి ఏమన్నా చెప్పామనుకోండి, డిస్కషన్ ఇంప్రెసివ్‌గా ఉంటది. డిస్కషన్‌లో కంటిన్యూ అవ్వాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఎదుటివాడు మనం చెప్పే దాని మీద ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో, ఈ 4 టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఈ పాయింట్లన్నిటిని కూడా ఫాలో అవ్వాలి. సో, ఇలా ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మన డిస్కషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనం చేసేటువంటి డీల్ కన్ఫర్మ్‌గా సక్సెస్ అవుతుంది. సో, ఈ టిప్స్‌ని ఫాలో అవ్వండి. 3 టిప్స్ అని చెప్పాను కదా నేను. 3 టిప్స్‌లో నెంబర్ 1 డ్రెస్సింగ్ అని చెప్పాను. రెండవ స్టెప్ వచ్చేసరికేమో గ్రీటింగ్ అని చెప్పాను. మూడో స్టెప్‌లో వచ్చేసరికేమో టాపిక్ ఎక్స్‌ప్లనేషన్ అని చెప్పాను. అంటే మనం ఏ టాపిక్ మీద అయితే మాట్లాడడానికి, మనం ఏ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికైతే ఆ మీటింగ్‌కెళ్ళామో ఆ పర్పస్‌నని చెప్పాను. రైట్? ఆ పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే మన టాపిక్ డిస్కషన్ ఎలా ఉండాలో కూడా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేటువంటి డిస్కషన్ మీద మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత మనం మాట్లాడే మాట తీరులో కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి. ఆ తర్వాత మూడోది వచ్చేసరికేమో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్‌లో కొంత మన మాట్లాడే మాటలు కనిపించాలి. నాలుగోది మన వాయిస్ మాడ్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అదొకటి. తర్వాత డిస్కషన్‌లో డిస్కషన్స్ చేయకుండా మధ్యలో కొన్నిసార్లు జోక్సో, కొన్నిసార్లు చిన్న చిన్న సాంగ్స్ పాడడమో, లేకపోతే చిన్న చిన్న సామెతలు చెప్పడమో, చిన్న చిన్న స్టేట్మెంట్స్ పాస్ చేయడమో ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మన డిస్కషన్స్ అనేవి సక్సెస్ అవుతాయి. మీరే డీల్ కోసమైతే వెళ్ళారో, మీరే పర్పస్ కోసమైతే ఎదుటి పర్సన్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళారో ఆ పర్సన్ దగ్గర ఖచ్చితంగా ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ ఖచ్చితంగా మీ డిస్కషన్ అయితే సక్సెస్ అవుతుంది. మీ డీల్స్ కంప్లీట్ అవుతాయి. సో, మీకు మంచి బిజినెసెస్ రావడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, హోప్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అని ఫీల్ అవుతున్నాను నేను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఉపయోగపడుతుందో ఆ పర్సన్స్కి కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. వాళ్ళను కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వమని చెప్పండి. సో దట్ వాళ్ళకు కూడా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి వాళ్ళ లైఫ్లో రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ మీ కమెంట్ ఏదైనా కానీ, అంటే మీ అభిప్రాయం ఏదైనా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయకుండా ఉండకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్? అలాగే మీకు ఇంకా ఎటువంటి కంటెంట్ అవసరమో అటువంటి కంటెంట్ని నేను డెలివర్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. సో ఆ కంటెంట్ని క్రియేట్ చేయడానికి నేను ఈ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి మీ కెరీర్కి మీకు ఎటువంటి డేటా ఇన్ఫర్మేషన్ అవసరమో అలాంటి ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. సో ఆ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్? సో ఇదండి ఈరోజు వీడియో. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.